11వ వార్డులో పసుపులేటి సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కావలి నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడంలో అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. మా మేనిఫెస్టోలో విద్య, ఉపాధి, వైద్యం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ రోజు కావలిలోని 11వ వార్డులో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. పసుపులేటి వెంటే తామంతా ఉన్నామని స్థానికులు హామీ ఇస్తున్నారు. కావలి నియోజకవర్గంలో నిస్వార్థంతో 10 ఏళ్లుగా తాము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సుగుణమ్మ కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. నేను 11వ వార్డులో ఉన్నాను. చాలా స్పందన వస్తుంది. మా గెలుపు ఇక్కడే కనపడుతుంది. ప్రతి ఇంట్లో మా గెలుపు కనపడుతుంది. ఎందుకంటే మేము చేసిన పనులు వాళ్ళకి ముందుగానే తెలిసి వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని అందరూ ప్రతి ఇంట్లో చెప్తున్నారు. మా గెలుపు 100% ఇక్కడే కనపడుతుంది. ఎవరైనా సమస్యల గురించి వాటర్ ప్రాబ్లము, రోడ్లు ప్రాబ్లము, చాలా సమస్యలు చెప్తున్నారు. లైటింగ్ అన్నీ చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏమి చేయలేము. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ 2 నెలలు అయినాక మనల్ని గెలిపించండి, మేము అన్ని పనులు చేస్తామని చెప్తున్నాం.